ఇంకా రిజర్వేషన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు దాని గురించి చెప్పడం జరిగింది. అయితే రిజర్వేషన్ల వల్ల కొంతమంది అనుకుంటున్నారు ప్రతిభ దెబ్బతింటుంది అని. అసలు ప్రతిభ అంటే ఏంటి? ప్రతిభ మనకు లేదా? ముక్కు ముఖం లేని మట్టి ముద్దను తీసుకొని సారి మీద పెట్టి అందమైన కొండనిచ్చినటువంటి కుమ్మరి కన్నా గొప్పదా ప్రతిభ? మానరాలే దారాలుగా బట్టలు ఎన్నో నేసినాం, ఉనికెవడిదిరో అంటూ బట్టలెన్నో నేసి ఇచ్చిన చేనేత కార్మికుడికి లేదా ప్రతిభ? వరం మీద నచ్చినట్లు వంగినాట్లు వేసినప్పుడు, గొడవలెత్తి కోసినప్పుడు, మోపులెత్తి మోసినప్పుడు, కుప్ప కొట్టినప్పుడు, తూర్పార పెట్టినప్పుడు, భూమి కడుపులో కండ్లని పెట్టి నల్లని మన్ను నుంచి తెల్లని మెతుకులు తీసి మన కంచాల్లో వేస్తున్న మీరందరూ, మీ అందరికంటే గొప్పదా ఈ ప్రతిభాని సందర్భంగా తెలియజేస్తున్నారు. So long as do not achieve social liberty, whatever freedom is provided by law is of no avail to you. అసమ సామాజిక వ్యవస్థలో దశాబ్దాల స్వాతంత్ర సిద్ధి తరువాత కూడా ఆఖరి దళితుడు దశాబ్దాల స్వాతంత్ర సిద్ధి తరువాత కూడా ఆఖరి దళితుడు స్వేచ్ఛాజీవిగా ఊపిరి పీల్చుకున్నప్పుడు మాత్రమే మనం స్వాతంత్రులమని నాడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా మంచివాడు కుర్రాడు. వాళ్ళకి ఎలా అందించేశాడో డ్రగ్స్ అందించేశాడు. డ్రగ్స్ అందించిన తర్వాత వాడు తల్లిదండ్రులే కొట్టడానికి సిద్ధమైపోయాడు. వాడికి తెలియదు కొడతాడు అంతలాగా. అందుకని చెప్పి మనం తల్లిదండ్రుల మాట విని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలంటే మనం ఏదైనా సరే ముందు మన జాతిని కాపాడుకుంటూ ఉండాలి, మన చదువును కాపాడుకోవాలి. ఎవరు కూడా 10th ఇంటర్తో అయిపోవద్దు. డిగ్రీ చేయండి, డిగ్రీ తర్వాత పీజీ చేయండి. అదేనా దాన్ని బట్టి మీరు నడుచుకున్నట్లయితే మంచి ప్రయోజకులు అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.